వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ డే 3 రివ్యూ చూద్దాం. డే 3 వచ్చేసి ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 247 ఫర్ ఆల్ టైమ్గా, ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ డే 2లో వచ్చేసి 100 అట్లా చేసేదాము. జైస్వాల్ వచ్చేసి డే 3లో సెంచరీ చేశాడు 118. నెక్స్ట్ ఆకాశ్దీప్ వచ్చేసి 66 రన్స్ చేశాడు. 12 ఫోర్స్ 94 బాల్స్లో. స్ట్రైక్ రేట్ వచ్చేసి 70 స్ట్రైక్ రేట్. 66 రన్స్. స్టికిల్ తొందరగా అవుతాడు, 11కి అవుతాడు. కరుణ వచ్చేసి తొందరగా అవుతాడు 17కి. జడేజా హాఫ్ సెంచరీ చేశాడు 53. ధ్రువ్ జురేల్ వచ్చేసి 34. లాస్ట్కి వాషింగ్టన్ సుందర్ బాగా ఆడాడు. 4 ఫోర్స్ 4 సిక్సెస్ 4 సిక్స్లు కొట్టాడు, 4 ఫోర్స్ కొట్టాడు, హాఫ్ సెంచరీ చేశాడు 53. స్కోర్ వచ్చేసి 396 ఫర్ 10 అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ దిగింది సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి స్టార్టింగ్ ఓపెనర్స్ బాగానే ఆడుతున్నారు. అలా 14 ఓవర్స్ వరకు ఆడారు. ఓపెనర్స్కి బెంటకట్ 34, బెంటకట్ 4 ఫోర్స్ కొట్టాడు. క్రాలీ వచ్చేసి 14. క్రాలీ వచ్చేసి లాస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. సిరాజ్ బౌల్ చేశాడు. 13.5 ఓవర్స్కి 50 ఫర్ 1 డే అయిపోయే వరకు. ఇది వచ్చేసి డే 3 రివ్యూ. డే 4, డే 5 2 డేస్ ఉన్నాయి. రేపు చూడాలి ఇండియా బౌలింగ్ ఎలా ఉంటుందో. ఇండియా ఆల్అౌట్ చేస్తేనే మనకు తెలిసే ఛాన్స్ ఉంటాయి. ఇలా స్కోర్ టార్గెట్ వచ్చేసి 380 ఉంది టార్గెట్. 350 రన్స్ కొట్టాలంటే 330 రన్స్ టార్గెట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ టెస్ట్ మ్యాచ్ రివ్యూస్.